గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గోరింటకు చాలా బాగా పండింది కదా. సో మార్నింగ్ గ్రీన్గా నా మొక్కలు చూసుకొని కిందకి అలా వెళ్ళిన తర్వాత ఫస్ట్ వెళ్ళిన వెంటనే నా చిన్న కూతురు, నా బంగారు తల్లి క్యూటీని వదిలేను తన వాష్రూమ్ కోసం. క్యూటీ బాబు వెళ్ళిపోయింది, వెళ్ళి చక్కగా వాష్రూమ్ చేసేసుకుంటుంది. అంతలోకి నేను ఈ గ్రీన్ అంతా చూసుకొని వెంటనే నేరుగా వెళ్ళిపోయాను మన ఇంట్లోకి. ఎంట్రీ కిచెన్, మై ఫేవరెట్ కిచెన్లోకి వెళ్ళాను. అమ్మో సామాన్లు అయితే చాలా చండాలంగా ఉన్నాయి, అది వాష్ చేయాలి. నైట్ కర్రీస్ ఏమున్నాయంటే చికెన్ గోంగూర ఉంది, అలానే ఫిష్ కర్రీ ఉంది, వంజరం కూర అండ్ ఇంకా రైస్ అవన్నీ ఉన్నాయి. సో నెక్స్ట్ ఏంటంటే నెయ్యి రెడీ చేసింది నైట్. లోహి చూసారు ఎంత నెయ్యో, అలా రెడీ చేసి దాన్ని నింపేసింది. సో మళ్ళీ దాన్ని బాణీలో తప్పాలేలో ఉంటే తీసి మళ్ళీ ఇందులో వేసాను. లాస్ట్ అండ్ ఫైనల్ అదంతా వేసేగా ఆ నెయ్యి చూస్తే నిండిపోయింది. మళ్ళీ నేను ఇంకొక డబ్బా కొనుక్కోవాలి. ఓకే, ఇంట్లో ఖాళీగా కూర్చోను, ఇక్కడ ఇంట్లో వంట చేసుకొని క్లీన్ చేసుకొని ఇంట్లో అందరికి అన్నీ అందించేసిన తర్వాత నేను పార్లర్కి రెడీ అవుతున్నాను. సో ఇది అయిపోయిన తర్వాత నేను స్నానం చేసి రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు రెడీ అవుతున్నాను. పార్లర్కి వెళ్ళాలి కదా. రెడీ అంటే మేకప్ ఏం కాదు, జస్ట్ లైట్ ఐబ్రో వేసుకుంటాను అండ్ లిప్స్టిక్ వేసుకుంటాను, ఇంకా లాగైతేస్తూ ఉంటాను. సో టైం సరిపోదండి, అయినా వెళ్ళాలి. మొత్తానికైతే నేను బయలుదేరాను. తల్లి థ్యాంక్ యూ, నన్ను బాగా చూసుకో, బిజినెస్ చేయించు. మా డాడీకి మావయ్య గారికి మా దాని మీదకి చెప్పేసి నేను బయలుదేరిపోతున్నాను. సో దేవుడు తర్వాతే కదా మనందరం. సో చెప్పులు వేసుకొని నేను వెళ్తున్నాను. సో బాయ్ అనుకొని ఎస్ పార్లర్కి వచ్చాను అందరూ కూడా అనుకొని. చాలా కష్టపడతానండి మార్నింగ్ లేచి ఇంట్లో అన్నీ చూసుకున్న తర్వాత. మాకున్నారు కదా మా హీరో సునీల్ గారు హస్బెండ్ గారు. సో పాపం చాలా తీసుకొచ్చి తనదే డ్యూటీ ఎక్కువ, నాదేం ఉండదు. హీరోయిన్లా కూర్చుంటాను, దిగుతాను, పార్లర్ వర్క్ చేసుకుంటాను, ఇంటికి వచ్చేస్తాను. వర్క్ కష్టమేలేండి, కానీ తీసుకురావాలి కదా, అది చాలా కష్టం. బాయ్ బయలుదేరేసాను. దువ్వాడ టు మల్కాపురం చాలా లాంగ్ కదండి. వెళ్ళే వేలో కూడా చిన్న వీడియో తక్కువ కొట్టాను. ప్లీజ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి గాయస్. ఏదో అలా వీడియోస్ అవి స్టార్ట్ చేశాను. మొత్తానికైతే మల్కాపురం బ్యూటీ జోన్కి వచ్చేసాను. అది కనీసం నేను ఆ లాక్ కూడా నేను ఓపెన్ చేయను తెలుసా, కీ కూడా ఇప్పను అసలు, ఆ డోర్ కూడా నేను ఓపెన్ చేయను, బరువు కదా అది షెల్టర్. సో షట్టర్ అసలు నేను పట్టుకోను. మొత్తానికైతే ఓపెన్ అయిపోయింది మన